గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది మా స్కూల్లో ఎంట్రన్స్ దగ్గర ఒక చిన్న పార్క్ దగ్గర పెట్టించామండి. ఒక చిన్న తీగ చెట్టు ఇది. వీటిని రకరకాలుగా పిలుస్తారు. మా గ్రామీణ ప్రాంతాల్లో నిమిషం పూలు అని అంటారంటారు. అసలు ఈ నిమిషం పువ్వు పేరులోనే ఎంతో మోటివేషన్ ఇచ్చేలాగా ఉంది కదండి. మా స్కూల్లో ఎంట్రన్స్లోనే పెట్టించాము ఇది. అసలు ఎంతటి మోటివేషన్ అంటే దీనికి ఒక ప్రత్యేకత. పొద్దునంతా ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇట్లా ఫ్లవరీ లాగా మంచి కలర్ ఫ్లవరీ లాగా ఉంటుంది. ఈవినింగ్ అవుతుంది అనే టైంకి నైట్ టైంలో అన్నీ ముడుచుకుపోయి ఉంటుందండి. ఇది అన్ని ఫ్లవర్స్ మార్నింగ్ లేవగానే మళ్ళీ వెలుతురు పడంగానే ఫ్లవర్ అయిపోతుంది. అంటే అసలు ఎంతో మోటివేషన్ మన లైఫ్కి. నిజం చెప్పాలంటే మన లక్ష్యాల కోసం ఎంత పరిగెత్తినా మనం చివరికి మన గూటికి చేరుకోవాల్సిందే అని. ప్రతి జీవితంలో నిజం కూడా వెలుగు చీకటిలాగా, అంటే చీకటి ఎంత ఉందో వెలుగు కూడా అంతే ఉంటుంది అని. జీవితం అనేది కష్ట సుఖాల కలయికని రకరకాలుగా అసలు ఈ చెట్టు నుండి మొలక నుండి మనం నేర్చుకోవచ్చేమో. కష్ట సుఖాల దారి అని అంటే నిజం కూడా ఎంతైనా మనం నైట్ అంతా ముడుచుకుపోతే మనం కూడా అంతేగాని ఎంత పరిగెత్తినా మన గూటికి చేరుకోవాల్సిందే. రెస్ట్ తీసుకొని మళ్ళీ కొత్త ఉదయాన్ని స్టార్ట్ చేయాల్సిందే. అట్లా మనం చూస్తే అసలు మోటివేషన్ పొందడానికి ప్రతి ఒక్క చోటు, ప్రతి ఒక్క ఈ ప్రకృతిలో ప్రతి ఒక్క భాగం మనకి ఏదో ఒక రకంగా మోటివేషన్ ఇస్తుంది అనేదానికి ఇలాంటి ఒక మంచి ఉదాహరణతో మీ ముందుకి. థ్యాంక్ యూ అండి అందరికీ.